టైం టేబుల్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే అప్పుడు వినుంటాం. విద్యార్థులే కాదు, కొంతమంది ప్రతిదానికి టైం టేబుల్ పెట్టుకుని వర్క్ చేస్తుంటారు. ఇలా వర్క్ చేయడం వలన అంతా ఓ ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన పరిపాలన కోసం టైం టేబుల్ పెట్టుకున్నారని, దాని ప్రకారం వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలిసిందే. ఈ టైం టేబుల్ పాలన ఏంటి అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, ఈ రోజు ఈ పని చేయాలని తనకు తానుగా నిర్ణయించుకోవడమే కాదు, మంత్రులకు, ఎమ్మెల్యేకు, ప్రభుత్వ అధికారులకు కూడా చెబుతున్నారట. ఈ టైం టేబుల్ పాలనలో భాగంగా ఇప్పటికే సోమవారం రోజున పోలవరంగా మార్చుకున్నారు. ప్రతి సోమవారం రోజున సీఎం చంద్రబాబు సంబంధిత మంత్రులు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించనున్నారు. ఇది వచ్చే నెల నుంచి అమలు కానుంది. ఇక ప్రతి మంగళవారం సీఎం చంద్రబాబు గ్రీవెన్స్ లో పాల్గొంటారు. పార్టీ కార్యాలయమైన సీఎంఓ అయినా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు. ఇక బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రతి రెండో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. అదే విధంగా ప్రతి మొదటి, మూడో గురువారాల్లో కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇలా ప్రతి వారాన్ని సీఎం చంద్రబాబు నిర్దిష్టమైన పని కల్పించడం గమనార్హం. ఆ వారాల్లో ఖచ్చితమైన టైం టేబుల్ పాటించనున్నారు. దీంతో పాలన సజావుగా సాగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గతంలోనూ ఇలానే చంద్రబాబు ఒక టైం టేబుల్ ప్రకారం పాలన సాగించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఒక్కరే ఇలా వర్క్ చేస్తున్నారు కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇలా టైం టేబుల్ ప్రకారం వర్క్ చేయరని చెప్పొచ్చు. అనుక్షణం పని చేయాలి, ప్రజలకు సమర్థ పాలన అందించాలి, దీనికోసమే తప్పిస్తుంటారు చంద్రబాబు. ఇలా టైం టేబుల్ ప్రకారం వర్క్ చేస్తే మరింత అభివృద్ధి చెందడం, ఏపీ దేశంలో నెంబర్ 1 గా నిలవడం ఖాయం.